అద్దె ఇల్లు ఎందుకు దండగా, జనప్రియ ఉండగా. నలభై ఏళ్లలో 40,000 ఇళ్లను మధ్యతరగతి వాళ్ళకి అందించింది జనప్రియ గ్రూప్స్. జనప్రియ అని పేరు పెట్టడం వెనకాల కూడా ఒక మీనింగ్ ఉంది. మై వైఫ్ నేమ్ ఇస్ ప్రియంవద. జనానికి సంబంధించిన విషయం, పబ్లిక్ అండ్ మై వైఫ్ నేమ్ జనప్రియ. ఇన్ బిజినెస్ యూ విల్ మేక్ మనీ బట్ యూ డోంట్ గెట్ ఫేమ్. ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగినాయి, దాంట్లో కాంపిటీషన్. మెటీరియల్స్ మీద ట్యాక్సెస్ వచ్చినంత ఉన్నాయి. వెదర్ యూ కాల్ ఇన్కమ్ ట్యాక్స్, వెదర్ యూ కాల్ జిఎస్టీ, మైనింగ్ పాయింట్ ఆఫ్ లో కానీ, సిమెంట్ వాళ్ళ దగ్గర కానీ, స్టీల్ వాళ్ళ దగ్గర కానీ, జిహెచ్ఎంసీలోకి పోతే మాకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు పర్మిషన్ ఇవ్వడానికి. ఎవ్రీ ప్లేసెస్లో విపరీతమైన ఛార్జ్. అన్యాయము జరుగుతుంది ఎవరికి? ఫ్లాట్ ఓనర్స్. ఈ అన్యాయం ఎవరి వల్ల జరుగుతుంది? బిల్డర్ వల్ల. బిల్డర్ని బదనాం చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అద్దె ఇల్లు ఎందుకు దండగా, జనప్రియ ఉండగా. ఈ మాట ఒక నినాదంలా, ఉద్యమంలా తయారైపోయింది. 40 ఏళ్లలో 40,000 ఇళ్లను అందించింది. అందులోనూ మహానగరంలో మాకంటూ ఒక చిన్న ఇల్లు ఉండాలి అనుకునేటువంటి మధ్యతరగతి వాళ్ళకి అఫోర్డబుల్ ఇళ్లని అందిస్తున్నటువంటి జనప్రియ గ్రూప్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. హలో అండి, నమస్తే. కంగ్రాచులేషన్స్, మీకు 40 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. మా చిన్నప్పుడు మేము రేడియోలో వింటూ వచ్చేవాళ్ళం, అద్దె ఇల్లు ఎందుకు దండగా, జనప్రియ ఉండగా అనే ఒక మాట, ప్రకటనలు. ఆ తర్వాత అదే టైంలో మనం ఏదైనా ఉంటే ఊళ్ళ నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఇంకొక రెంటెడ్ హౌస్లో ఎందుకు ఉండాలి, వాళ్ళకంటూ ఒక చిన్న ఇల్లు ఉండాలి కదా, దాని ఒక గూడు ఉండాలి అనుకునేవాళ్ళు. మహానగరంలో ఒక గూడు మాకంటూ ఉండాలి. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? ఫండమెంటల్గా రోటీ కపడా ఔర్ మకాన్ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నానుడి. ఒక కాలంలో ఇండియాలో 1947 తర్వాత అసలు రోటీ దొరకడమే కొంతనాలు కష్టం ఉండే. ఎప్పుడైతే అగ్రికల్చర్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ వచ్చినాక, యాజ్ ఫర్ అస్ ద రోటీ ఈస్ కన్సర్న్డ్, ఇట్ వాజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఎనీహౌ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ కపడా అనేది కూడా పెద్ద ప్రాబ్లం కాలేదు. మేబీ ఆఫ్టర్ 1980s ఆర్ 1980s ఐ కెన్ సే దట్ మకాన్ అంటే ఇల్లు అనేది మాత్రం ఆల్మోస్ట్ సమస్య అయింది. ఆ సమస్య చాలా ఉధృతంగా నగరాల్లో అయింది. ఎందుకంటే మైగ్రేషన్ ఫ్రమ్ విలేజెస్ నగరాలకు వచ్చారు. ఊర్లలో ఇండ్లు ఉండొచ్చు కానీ ఇక్కడికి రాగానే ఇల్లు దొరకదు. ఇల్లు చాలా కాస్ట్లీ ఉండటము, వాళ్ళకు ఎఫోర్డబుల్గా ఉండకపోవడం అనేది జరిగేది. దానివల్ల నగరాల్లో ఇంటి సమస్య 1975 ఆన్వర్డ్స్ మోస్ట్ ప్రాబబ్లీ చాలా చాలా పెరుగుతూ వచ్చింది. దెన్ ఐ థాట్, వెన్ బీయింగ్ ఏ సివిల్ ఇంజనీర్ and I was in the department as a civil engineer working, but I was not very happy the job what I was doing. In the meantime, I used to think about a small houses, how to do it. Somehow it was a passion to me to think about it. అదే టైంలో ఈ హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇది 2-3 సార్లు వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. తర్వాత 2,000 అపార్ట్మెంట్స్ కుక్కడపల్లిలో కడతామంటే ఒక 2 లక్షల మంది అప్లై చేయటము. అది ద కోర్స్ ఆఫ్ టైం తర్వాత లాటరీ తీయటము. లాటరీ తీస్తే ఆ 2,000 మంది వస్తే వాళ్ళకు డబ్బులకు ఇచ్చేవాళ్ళు. దే యూస్ టు హౌసింగ్ బోర్డ్ యూస్ టు చార్జ్ ఫర్ హౌస్. బట్ ఆ లాటరీలో వచ్చింది అంటే వాళ్ళ ఉద్దేశంలో ఆల్మోస్ట్ దే గాట్ ఎ ఫ్రీ. లాటరీ వస్తే ఎట్లా సంతోషపడేవాళ్ళు, ఇల్లు వస్తే అంత సంతోషపడేవాళ్ళు. దట్ లుక్స్ వెరీ సింపుల్. అరే, ఇంత డిమాండ్ ఉంది, ఇంత ప్రజలకు అవసరం ఉంది కాబట్టి ఇల్లు కడితే అమ్మటం అనేది ప్రాబ్లం కాదు. కాబట్టి దట్స్ ఎ గుడ్ ఏరియా. బట్ కట్టడం కష్టమా అంటే దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ కట్టడంలో ఏముంది, మెటీరియల్ కావాలి, సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, అన్నీ ఉన్నాయి. కట్టేవాళ్ళు ఎవరు అంటే ప్లానింగ్ చేసేవాళ్ళు, ఆర్కిటెక్ట్లు, ఇంజనీర్లు, ఆ తర్వాత కాంట్రాక్టర్స్. ప్లెంటీ ఆర్ పీపుల్. అందరికి కూడా మాకు డబ్బు కావాలి, మాకు జాబ్ కావాలనే వాళ్ళే, కానీ అక్కడ కూడా ఇక్కడ డెప్త్ లేదు. అంటే దెర్ ఇస్ నో మెటీరియల్ స్కేర్సిటీ, దెర్ ఇస్ నో మాన్యువల్ స్కేర్సిటీ, దెర్ ఇస్ నో పర్చేస్ స్కేర్సిటీ. ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ది ఎంప్లాయీస్ కమ్యూనిటీలో వెదర్ దే ఆర్ ఏబుల్ టు గెట్ ద లోన్ ఆర్ నాట్. అంటే
హోమ్ లోన్స్ అవకాశం ఉండే, బట్ హోమ్ లోన్స్ వాజ్ టఫ్, బట్ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్. దెన్ ఐ థాట్ ఓన్లీ వన్ ప్రాబ్లం, మధ్యతరగతి వర్గాలు ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి లోన్ దొరకటం అనేది కనుక లోన్ ఇప్పిస్తే వాడికి ఇల్లు కొనుక్కోవడం ప్రాబ్లం లేదు. కాబట్టి ఓన్లీ వన్ రియల్ టఫ్ ఏరియా, ఆల్ ద రెస్ట్ ఆర్ మనం అడిగినట్టు మరి మనం ఎట్లా అంటే అట్లా వినపరిస్తుంది. అన్ని మన చేతుల్లోనే ఉన్నది అంటే ఒకటి తప్ప. నేను వాళ్ళకి హెల్ప్ చేసిన, దో ఐఎమ్ డూయింగ్ జాబ్, ఐఎమ్ డూయింగ్ ఎ బిజినెస్. నేను ఇల్లు ఇస్తే ఇల్లు కొనుక్కునేవాడు సారు మంచోడు, నేను కాంట్రాక్ట్ ఇస్తే సారు మంచోడు, నేను ఉద్యోగం ఇస్తే సారు మంచోడు అని ఉల్టా వాళ్ళకి నేను ఫ్రీ ఇస్తలేను, కానీ సంథింగ్ నేను ఏదో వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాను ఫీలింగ్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నమాట. హోమ్ లోన్ అనేది ఆ టైంలోనే హెచ్డిఎఫ్సి ఫస్ట్ టైమ్స్ ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి 2-3 ఏళ్ళు అయింది. అక్కడ పోయి కనుక్కుంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో హోమ్ లోన్ దొరకడం ఈజీ కాకపోయినా కష్టం కాకుండా ఉంది. దేర్ ఫార్ ఐ ఫెల్ట్ మధ్యతరగతి వర్గాల వారికి లోన్ ఇప్పిస్తే ఇల్లు కొనడం కష్టం కాదు. కాబట్టి దిస్ ఇస్ ద రియల్ ఏరియా వేర్ ఐ కెన్ డూ బిజినెస్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు మై ప్రొఫెషన్ సివిల్ ఇంజనీర్. లెట్ మీ ఎగ్జాక్ట్లీ ప్లాన్ థింగ్స్. ఉద్యోగం చేసుకునే వాళ్ళకు మినిమం బడ్జెట్లో ఇల్లు ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారు. కోరిక ఇల్లు పెద్దగా కావాలనుకోవచ్చు, కానీ వీ కెనాట్ గివ్ బికాస్ దట్ నో బడ్జెట్. బట్ బడ్జెట్ లేదని చెప్పేసి అవసరం కూడా తిరగకపోతే బడ్జెట్ లేకుండా కొనడం, ఎందుకంటే నాకు సరిపోతలేదు కదా ఇల్లు అనేది. కాబట్టి అతని బడ్జెట్లో ఇల్లు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఇది ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హావ్ ప్లాన్డ్. తర్వాత లోన్ రావాలి అంటే టోటల్ అమౌంట్ వైట్లో చూపించాలి. ఆ కాలంలో బ్లాక్ వైట్ అనేది చాలా ఎక్కువ ఉండే, ఎందుకంటే వారు మరి 10%, 15% ఇవ్వగలుగుతారు. కాబట్టి ఐ ఫెల్ట్ లెట్ మీ టేక్ ఎవ్రీ పై ఇన్ వైట్ ఓన్లీ. The first decision is I have taken white. Second decision, I have provided a home loan. Third decision is I have made a budget flat which is suitable. At the same time, necessity and all compromise అయినా పర్వాలేదు అనేటువంటి ఇల్లు. ఈ 3 కలియగప్పులుగా చేయడంతోనే I can say that formula worked very well. And as I told you, the people who purchased మా దగ్గర నుంచి వాళ్ళ ఉద్దేశంలో నేను వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా భావించారు ఆ కాలంలో, నాట్ ఇప్పుడు కాదు. ప్రతి దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. కాబట్టి ఇన్స్టెంట్ సక్సెస్ ఐ కెన్ సే దట్. అందులోనూ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏరియాస్ కూడా ఎక్కడో నూక్ అండ్ కార్నర్ విలేజ్లోనో అవుట్స్కట్స్లోనో అలా కాకుండా మోస్ట్ డిమాండింగ్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఉండబోతోంది, ఇక్కడ దీని చుట్టూ సిటీ డెవలప్ అవుతుంది అని భావించినటువంటి ప్లేసెస్లోనే కదా వెరీ ఫస్ట్ కొత్తపేటలో స్టార్ట్ చేశారు మీరు. అంటే బేసికల్గా ఎన్ని మాట్లాడినా కూడా మనము తక్కువ ధరలో వస్తుందని చెప్పేసి ఎక్కడికో పోతే మనకి స్కూటర్ ఉందా, సైకిల్ ఉందా, ఆ కాలంలో స్కూటర్ కూడా సరిగ్గా లేదు, బస్ ఫెసిలిటీస్ బస్ ఫెసిలిటీస్. కాబట్టి అతనికి డే టు డేలే ఇన్కన్వీనియన్స్ అయితే పిల్లల చదువులోకి ఇన్కన్వీనియన్స్, ఇంట్లో హౌస్ వైఫ్ మార్కెటింగ్ ఇన్కన్వీనియన్స్, ఏదైనా పోయి షాప్లో కొనుక్కోవాలన్నా కూడా ఇతనికి ఉద్యోగానికి ఇవన్నీ ఉండడం కరెక్ట్. కాబట్టి మినిమం కష్టం కావచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ లొకేషన్స్ వర్ ఇన్ దోస్ డేస్ ఇదేదో చాలా మంచి లొకేషన్ కాకుండా పర్వాలేదు, నేను కష్టపడి అన్నీ చేసుకోగలుగుతాను. పిల్లలకు చదువు విషయంలో ప్రాబ్లం కష్టమైద్ది, కానీ చేయగలుగుతాను. నాకు బస్సు కొద్దిగా దూరం అయినా పర్వాలేదు, పోగలుగుతాను. ఏమైనా వస్తువులు కొనుక్కోవాలి హౌస్ వైఫ్ అనుకున్నా కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నడిస్తేనో లేకపోతే పోతే చేయగలుగుతాను. అందుకని రీజనబుల్ సెమీ డెవలప్డ్ ఏరియా ఆ కాలంలో, నాట్ డెవలప్డ్ ఏరియా బట్ ఫ్యూచరిస్టిక్ ఏరియా. మీకు ఒక ఆలోచన వచ్చింది, జనప్రియాన్ని నేను స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అప్పటి నుంచి టిల్ డేట్ 40 years ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వచ్చే కొన్ని మెమరీస్ ఉంటాయి, కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి, కొంతమంది ఎమోషనల్గా మీతో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఏమనిపిస్తుంది ఈ ప్లేస్లో మీరు ఇప్పుడు కూర్చున్న తర్వాత? సోషల్లీ నార్మల్గా ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి సొసైటీ ఏమంటది, ఏదో బిజినెస్ చేస్తున్నాడు సంపాదించుకున్నాడు అని చెప్తారు. బట్ లక్కీలీ నా ప్రొఫెషన్ సివిల్ ఇంజనీరింగ్, నేను వచ్చింది కన్స్ట్రక్షన్ లైన్లో, నేను ఇచ్చింది అఫోర్డబుల్ హౌసింగ్. బై వర్చ్యూ ఆఫ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ ద లాస్ట్ 40 years, definitely Janapriya and Janapriya Ravinder Reddy both, they have been, society made me to put a different place. To say in a short words, in business you will make money, but you don't get fame. You don't get that great respect by virtue of your money. Therefore, name and fame and money, all the 3 things in generally in the construction field. Okay, if you are in the cine field, you will get automatically fame and you will get the name, fame. Sometimes you may get too much money, sometimes you may not get money, but name, fame is guaranteed in the same field.
If you are an industrialist, you will make money, you will get respect, but you are not going to be very popular person. You will give you about 500 to 1000 people because it's a restricted area. One industry పెడతారు, ఆ ఇండస్ట్రీలో వచ్చిన వస్తువులు పోతుంటాయి వస్తుంటాయి. కాబట్టి నార్మల్ పబ్లిక్లో ఉండాల్సినంత పేరు వాళ్ళకు ఉండదు. రెస్పెక్ట్ ఉండదు ఇండస్ట్రియలిస్ట్ గొప్పవాడు, అవును. దాంట్లో ప్రాబ్లం లేదు. ఉమ్. అదొక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయనకి రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంట్రాక్ట్ ఫీల్డ్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ లైక్ ఇండస్ట్రియలిస్ట్, బట్ నేమ్ ఫేమ్లో కూడా గొప్పగా ఏమి ఉండదు ఇన్ జనరల్. Therefore, if you see different category of the professions, these are the things. బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాచురల్గా నేమ్ ఫేమ్ పర్వాలేదు, అగైన్ దట్ డిపెండ్స్ అపాన్ దిస్ థింగ్, అండ్ మనీ ఈస్ దేర్. బట్ బై వర్చ్యూ ఆఫ్ అఫోర్డబుల్ హౌసింగ్, నేమ్ ఫేమ్ రెస్పెక్ట్, సంథింగ్ దిస్ కంపెనీ హ్యాస్ డన్ టు ది సొసైటీ అనేటువంటి ఫీల్ దాంట్లో కొనుక్కున్న ప్రతి వ్యక్తి ఇప్పుడు అన్నిట్లో ఐ రియలీ ఫీల్ ప్రౌడ్. నా దగ్గర ₹1,00,000 ఫ్లాట్ కొనుక్కుంటే ఈరోజు పరిస్థితి ఎంత అంటే ఒక 30-35 లక్షలకు ఉంది. ఐ డోంట్ థింక్ దట్ ఎనీవేర్ ఎల్స్ ఎనీబడి హ్యాస్ పర్చేస్డ్ ఇన్ 25-30 years. 30 times 40 times పెరిగింది, చాలా తక్కువ. యూ మైట్ హ్యావ్ పర్చేస్డ్ ఎ బిగ్ హౌస్, బట్ ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ బై 30 to 40 times. But that is not the great thing. The real great thing is, ఒక ₹1,00,000 నేను ఫ్లాట్ ఇస్తే నువ్వు ఎంత కొన్నావు? 1,00,000 కొన్నావా? లేదు, 10,000 కొన్నావు. 90,000 లోన్ ఇచ్చారు. లోన్ ఎవరు కట్టారు? నువ్వు కట్టలేదు, ఆ ఇల్లు కట్టింది. బికాస్ వేరే దగ్గర ఉంటే నీకు రెంట్ వచ్చేది, ఆ రెంట్ ఇక్కడ కట్టావు. Therefore, ultimately, today 30 lakhs, real your investment is 10,000 rupees. 10,000 రూపాయలు 30 లక్షలు కావడం అనేది ఆల్మోస్ట్ ఒక మిరాకిల్, ఒక మ్యాజిక్ అంతే. మ్యాజిక్ ఇది జరిగింది. అయితే మరి ఇది వేరే బిల్డర్ దగ్గర జరగదా అంటే, ₹1,00,000 ఇల్లు ఇవ్వలేదు, ఒకవేళ 5 లక్షలకి ఇల్లు ఇచ్చి ఉంటే దాంట్లో వాడు 2 లక్షలనే పెట్టాలి పర్సనల్ కంట్రిబ్యూషన్, 10,000 కాదు. 3 లక్షలకు లోన్ తీసుకుంటే ఈఎంఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు రెంట్. అంటే కొద్దిగా పెద్ద ఇల్లుగా ఉన్నప్పుడు నువ్వు ఉన్న రెంట్ కంటే 2 ఈఎంఐ కట్టుంటావు, నీ డబ్బు కూడా 10-20% కట్టకపోతే నీకు రాదు. కాబట్టి ఈ సీక్వెన్స్ అక్కడ రాదు. ఇక్కడ 30 లక్షల బదులు 60 లక్షలు అయి ఉండొచ్చు, కానీ 10,000 వర్సెస్ 30 లక్షల రేంజ్ రాదు. దట్ ఈస్ ఐ ఫీల్ దట్ దే హ్యావ్ పర్చేస్డ్ బికాస్ దే నీడ్ హౌస్. బట్ అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ 30 years? దే హ్యావ్ బికమ్ మిలినియర్స్. ₹1,00,000 ఫ్లాట్ అంటే ఎవరు కొంటారండి? శాలరీస్ క్లాస్లో ఉద్యోగస్తుల్లో, వేరే ఇన్కమ్ లేను, ఓన్లీ శాలరీ మీద డిపెండ్ అయ్యేవాడు మా దగ్గర కొనేవాళ్ళు. బికాస్ వాళ్ళ దగ్గర వేరే డబ్బులు లేవు, కాబట్టి తక్కువ డబ్బులతో ఇల్లు దొరకాలంటే నా దగ్గర దొరికేది. దీంట్లో కొంత బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఎక్కువగా ఉండేవాళ్ళు ఇన్ జనరల్. దాంతో ఏమైంది, వాళ్ళ పిల్లలు బాగా చదువుకునేవాళ్ళు, మంచిగా దాన్ని ఏమంటారు భరతనాట్యము, మ్యూజిక్, అన్నిట్లలో ఆల్ ఫీల్డ్స్లో దే ఆర్ రీజనబుల్లీ గుడ్. అల్టిమేట్లీ దో ₹1,00,000 ఇంట్లో ఉన్న ఒక 15, 20, 30 సంవత్సరాల తర్వాత చూస్తే కొడుకు బిడ్డ ఇద్దరు సాఫ్ట్వేర్. కొడుకు పెళ్లి చేసుకునే అమ్మాయి సాఫ్ట్వేరు, బిడ్డ పెళ్లి చేసుకునే అబ్బాయి సాఫ్ట్వేరు. ఇతని ఉద్యోగం నేను ఇచ్చినప్పుడు ₹6,000 కంటే ఎక్కువ శాలరీ లేదు. వాళ్ళ పిల్లలు 4 ఉద్యోగాలు చేస్తే ఒకరొకరికి 4 లక్షల రూపాయలు ఈయన ఇన్కమ్ కాకుండా ఆ ఇంట్లో ₹4 లక్షల ఇన్కమ్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్? వేర్ దే గ్రోన్, అదే ఇంట్లో, ఆ ఇంట్లో ఆ ఫీల్ ఉంది. ఈ ఇంటికి వస్తే నాకు మంచి అయింది, ఈ ఇంట్లో వస్తే మా అబ్బాయికి మంచి స్కూల్లో దొరికింది, మంచి ఉద్యోగం దొరికింది, మంచి అమ్మాయి పెళ్ళి అయింది. ప్రతిదానికి ఆ ఇంటికి లింక్ చేసుకున్నారు. ఆ లింక్ చేసుకున్న ప్రతిసారి దాంట్లో ఒక 10% నాకు కూడా వచ్చింది. సంతృప్తి అనేది కూడా మన అనేవారు అంటే అనడం అంటే తెలీదు. ఆ రోజు ఆయన 10,000 5,000 ఇచ్చాడు కాబట్టి ఇల్లు కొన్నాం, లేకపోతే మేము ఇల్లే కొనకపోతుంటాయి కదా. ఇన్ జనరల్ ద ప్రాబ్లమ్ వాజ్ దట్ ఈస్ ద థింగ్ వై I got more respect from my flat owners of first decade. I am not talking about today. I am talking about first decade. 85 to 2000 వరకు నేను అమ్మిన ఫ్లాట్స్ విషయం చెప్పారు. అది
I welcome you all to the 40th anniversary of Janapriya and now Janapriya Upscale. I cannot stop there to feel about it, but I feel myself until my last breath I am not old. బేసిక్‌గా ఇక్కడ మీరు డెవలప్ చేసుకుంది ఒక ట్రస్ట్. జనప్రియ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జనప్రియ అంటే ఒక బ్రాండ్ కాదు. ఒక ట్రస్ట్ అనేది కూడా ఉంది. ఆ తర్వాత కన్సిస్టెన్సీ అనేది మీరు మెయింటైన్ చేయాలి. 40 ఏళ్లలో 40,000 ఇళ్ళు అనేది ఆ కన్సిస్టెన్సీ ఆ ట్రస్ట్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. మీరేం ఫాలో అవుతారు దానికోసం? నా ఇల్లు ఎలా కడుతున్నాను, నేను ఫ్లాట్ సైజ్ ఎంత ఇస్తున్నాను, దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. నాకు డబ్బు ఎవరిస్తున్నారు, నేను ఎవరి కోసం ఇల్లు కడుతున్నాను, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే నేను టార్గెట్ చేసింది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ. ఆ కాలంలో 6,000 శాలరీ అంటే గొప్ప, ఇప్పుడు 60,000 శాలరీ అంటే మామూలు. 6,000 నుంచి 60,000కు టార్గెట్ గ్రూప్ ఇస్ సేమ్. హ్మ్. పోయినప్పుడు వాళ్ళకి అవసరం ఏంటి, ఈ 60,000 వ్యక్తులకు ఈ రోజు అవసరమైంది, వాళ్ళ అవసరానికి తద్గుణంగా మారటమే మేము చేసినటువంటి ఎఫర్ట్. సో, యూజువల్‌గా ఎవరు సక్సెస్ మంత్ర అంటే ఏంటి? ఆ సీక్రెట్‌ని షేర్ చేసుకోరు కదా! మీరు చెప్తారా? ఇక్కడ ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ రిక్వైర్డ్. ద పీపుల్ హూ ఆర్ బయింగ్ ఫ్రమ్ యూ, దే షుడ్ బిలీవ్ యూ. హ్మ్. ద పీపుల్ హూ ఆర్ గివింగ్ ల్యాండ్ టు యూ, దే షుడ్ బిలీవ్ యూ. ఎగ్జాక్ట్‌లీ. దాన్నెక్కడ డిస్ట్రాయ్ చేయలేదు. దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేశారు అనేది. ఇఫ్ వన్ ల్యాండ్ లార్డ్ కమ్స్, ఇఫ్ ఐ టాక్, అరే ఈయన ఇంత ఓపెన్గా ఇన్నోసెంట్గా అన్నీ చెప్పేస్తున్నట్టు మంచివాడు కదా, హ్మ్. నేను మంచివాడు అని కూడా ఆయన నాకు ల్యాండ్ ఇస్తాడా ఇవ్వడా? దట్స్ వాట్ హ్యాపెన్. వేరే వాడు నాకంటే మంచి ఆఫర్ ఇచ్చినా కూడా వాడు మంచోళ్ళలా కనపడుతున్నాడు. రవీంద్ర రెడ్డి గారు అయితే స్ట్రేట్ ఫార్వర్డ్ కనపడుతున్నాడు. బికాజ్ ఇంత పెద్ద కాస్ట్లీ ల్యాండ్ నేను పోయి వాడికి ఇచ్చేసి నాకు 10,000 రూపాయలు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ ఆ 10 వస్తే రావు నాకు తెలియదు, ఈయనకి ఇస్తే బెటర్. దట్ మీన్స్ యువర్ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ హ్యాస్ క్రియేటెడ్ ఎ ట్రస్ట్ అమాంగ్ ది ప్రాస్పెక్టివ్ ల్యాండ్ ఓనర్స్ హూ సోల్డ్ టు మీ. ఈవెన్ వెన్ ఐ గో టు ది ఫ్యూ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్, వీళ్ళు కానీ ఇది యాటిట్యూడ్ ఫస్ట్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. హ్మ్. పెద్ద దాచుకొని మాట్లాడేది ఏం లేదు, అన్నీ చెప్తున్నాడు అంటే దే విల్ గివ్ చాలా లాట్ ఆఫ్ వెయిటేజ్. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇట్ మే గివ్ సమ్ లాస్ టు యూ, హ్మ్. but definitely it will give lot of respect or so many things will come. Only problem is నేను చెప్పినా పీపుల్ నమ్మినా మాతోని కాదరా బాబు ఇది రవీంద్ర రెడ్డి చేయగలుగుతారని చాలామంది ఇంట్లోకి రాలే. ఆ చిన్న హ్మ్. చిన్న ఫ్లాట్స్ కట్టి వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు, 2,000 అంటాడు, 2,000 అంటారు, వాళ్ళ అసోసియేషన్లు పెట్టుకుంటారు, ధర్నాలు చేస్తారు, మాట అంటారు, ఇది అంటారు. ఈ లేనిపోయింది ₹1,00,00,000 కట్టేసి ఇంత లాభం వస్తుంది, దాంట్లో లాభం తక్కువ, ప్రాబ్లం ఎక్కువ, ఇంతమందికి లోన్లు ఇప్పియాలి, ఇంతమందికి ఇది ఇప్పియాలి. దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అవుట్ ఆఫ్ ఇట్. హ్మ్. హ్మ్. ఇంత ఎఫర్ట్ మాకు ఎందుకు కనబడాలి, మళ్ళీ అన్ని అయినాక కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, బికాస్ డీలింగ్ విత్ ఒక ₹1,00,00,000 ఫ్లాట్ అమ్మే ఫ్లాట్ ఓనర్కి 30 లక్షల ఫ్లాట్ ఓనర్ని ఎవరిని ఈజీగా డీల్ చేయొచ్చు, ₹1,00,00,000 వ్యక్తిని డీల్ చేయొచ్చు. 30 లక్షల వ్యక్తిని డీల్ చేయటం కష్టం. కష్టం అంటే ఈస్ హార్డ్ అండ్ మనీ మొత్తం మన దగ్గర పెడతారు. ఆ చిన్న ప్రాబ్లం వచ్చినా వాడు లోపల పరిశ్రమ అవుతాడు, బిల్డర్ నాకు అన్యాయం చేసిన ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. ఇక్కడ నేను లాభం తక్కువ తీసుకుంటాను కాబట్టి వాడు ఏది చెప్తుంది నేను మార్చలేను కొన్నిసార్లు. అక్కడ ₹1,00,00,000 అమ్మినప్పుడు ఐ హావ్ గాట్ మోర్ మార్జిన్, ఏమైనా ఎనీ ప్రాబ్లం డోంట్ వరీ సార్, నేను చేస్తాను సార్ అని చేస్తాను. ప్రయారిటీ ఇచ్చేస్తారు అక్కడ. యూ హావ్ గాట్ ద మనీ టు డూ ఇట్. హియర్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ బికాస్ ఐ హ్యావ్ టేకన్ లెస్ మార్జిన్, లెస్ ప్రాఫిటబిలిటీ. తర్వాత అక్కడ ద వే హీ ఫీల్స్, నేనైతే కొంత చేస్తాను సార్, నేను చేయలేను, మిగతా నువ్వు చేసుకో అంటే డబ్బు ఉన్నవాడు చేసుకుంటాడు. ఇక్కడ నువ్వు చేసుకో అని చెప్పగానే డెఫినెట్లీ ఫీల్స్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. హ్మ్. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్క బిజినెస్లో ఒక రకమైనవి. బూన్ అనేదంటే దానికి కంప్లీట్‌గా రియల్ ఎస్టేట్ బూన్ అనేదే వస్తుంది. ఇంక దేనికి ఇంతలా మనం వాడుకోము. అందులోనూ విపరీతమైనటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి. బోలెడంత మార్జిన్‌కి అమ్ముకుంటారు. అసలు ఒక్కొక్క స్టేజ్‌లో రియల్ ఎస్టేట్ అంటే చూడ్డానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు కార్పొరేట్ స్థాయి అంతా వచ్చేసింది. ఇంటర్నేషనల్‌గా ఉన్నటువంటి బ్రాండ్స్ కూడా మన దగ్గరకొచ్చి ఇక్కడ కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఇవన్నీ అయిన తర్వాత డిడ్ యూ ఎవర్ ఫెల్ట్ ఒక కాంపిటీషన్ లాగా ఏమన్నా ఫీల్ అయిండ్రా మీరు? డెఫినెట్గా దెర్ ఇస్ అ కాంపిటీషన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాంపిటీషన్ ఉన్నా సమ్ రీజన్స్ ఆర్ అదర్ ఐ షుడ్ థ్యాంక్ ద సొసైటీ, ఐ థ్యాంక్ ద పీపుల్. హ్మ్. బై వర్చ్ ఆఫ్ మై 40 years లెగసీ కమ్ బ్రాండ్, పర్టికులర్లీ నా కంపెనీకి కష్టం కలగలేదు. ఓకే. ఇట్ మే నాట్ బి
సేమ్ ఫర్ ఎవ్రీ బిల్డర్. యాజ్ ఫar as ఐఎమ్ కన్సర్న్ కలగలేదు. అంటే హాట్ కేక్ కాకపోయినా నాకు వాళ్ళందరి కాంపిటీషన్ వల్ల సమస్య వచ్చిందనేది ఎప్పుడు రాలేదు. నాకు ఎప్పుడు సేల్స్ దగ్గర పెద్ద ప్రాబ్లం రాలేదు, ఇప్పటికీ లేదు. సో 40 ఏళ్లలో మీరు ఎంత సంపాదించి ఉంటారు? నేను అనేది అభిమానాన్ని, ట్రస్ట్‌ని ఇది కాకుండా రియల్ ఎస్టేట్ అనగానే బోలెడంత డబ్బు ఉంటుంది అనేది కనిపిస్తుంది కదా అక్కడ. 2 అడగాల మీరు, సంపాదనతో పాటు ఎన్ని అప్పులు చేశారు? అది కూడా ఉందా? అందరూ మాట్లాడతారు. ఆ! రవీందర్ రెడ్డి గారు మీరు 2000, 2005 వరకు ఎప్పుడు చూసినా మీ పేరు కలగబడేది. 2005 నుంచి ఈ లాస్ట్ 20 ఇయర్స్‌లో, 15 ఇయర్స్‌లో వినబడాల్సింది వింటలేరు. ఇప్పుడు మీరు ఎవరు వచ్చినా సరే నా చిన్నప్పుడు ఇట్లా మాట్లాడు, నా అవును. చిన్నప్పుడు మరి అవును. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? అంటే అంటే బోలెడంత మంది ప్లేయర్స్ ఎంటర్ అయ్యేసరిగా? ఎంతమంది ఎంటర్ అయిన దగ్గర హ్మ్. కొన్ని సమస్యలు వచ్చినా ఓకే. ఆ! అదే దట్స్ వాట్ ఐ ఎర్న్డ్ అనేది ఐఎమ్ రీజనబుల్ ఎర్న్డ్. కానీ ఎర్నింగ్ ఏం జరిగింది? రియల్‌గా చెప్పాలంటే ఎక్కువ సంపాదించలేదు. ఓకే. కానీ హ్మ్. దురదృష్టంలో అదృష్టాలు ఉన్నాయి కొన్ని. మొదట దురదృష్టం అనుకున్నాము, ఓకే. అది అదృష్టంగా మారింది. ఎలా? ఒక ల్యాండ్ కొన్నాము. 50% డెవలప్ చేశాము. ఇంకో 50% డెవలప్ చేసరికి గవర్నమెంట్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది మా ల్యాండ్ అని. హ్మ్. ఓకే. దాంతోని గొడవ పడ్డాము. మా ల్యాండ్ గవర్నమెంట్ అంటే ఏమనుకుంటాం? దురదృష్టం అనుకుంటాం కదా! దాన్ని కోర్టులో కొట్లాడి గెలిచాము. గెలిచేసరికి 20 ఏళ్ళు అయింది. ఆ! అప్పుడు ఏమైంది? దురదృష్టం కాస్త, అదృష్టంగా మారింది. లేకపోతే ఆ ల్యాండ్ అప్పుడే అమ్ముకునే వాళ్ళం కదా! టైం కలిసొచ్చింది తర్వాత. కాబట్టి ఎలా మీ సంపాదన ఉంది అంటే దురదృష్టం నుంచి అదృష్టమే మా సంపాదన. ఒకవేళ దురదృష్టము, అదృష్టము ఇవన్నీ అయినప్పటికీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 40 ఏళ్లలో ముందు నుంచి ఎలా అయితే రవీందర్ రెడ్డి గారు ఉన్నారో అలాగే ఉన్నారు. అంటే ఎవరిని అడిగినా అలాగే ఉండమని చెప్తారు. నా విషయంలో గంటాబద్ధంగా చెప్పాలంటే నేను అలాగే ఉన్నాను. హ్మ్. నాకు నాకు అది దేవుడిచ్చిన అదృష్టం. ఎందుకంటే నాకు డబ్బున్నా, డబ్బు లేకున్నా నాకేదో ఉంది అనే ఫీల్ ఎప్పుడు రాదు. పోయిందనే ఫీల్ కూడా రాదు. అది ఎందుకు రాదు అనేది మరి చాలామంది చూస్తే అనిపిస్తే నాకు అట్లా అనిపిస్తలేదు, ఎందుకో నాకు తెలియదు. ఓకే. కాబట్టి దట్ ఈస్ ఏ లక్కీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. హ్మ్. లక్కీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇట్స్ ఫీలింగ్. నాకు ఇంత ఉందనుకోవడము, నాకు లేదనుకోవడం 2 మంచిదేం కాదు. ఫీల్ కాకపోవడమే అదృష్టం. ఓకే. టచ్ మీ నాట్ లాగా అలా అంటే ఉంటే. అదేదో ఉంది. దట్స్ ఉంది. థర్డ్ పార్టీ, అది మనది కాదు. మనం హ్మ్. పుట్టేటప్పుడు రాలేదు, పోయేటప్పుడు రాదు. హ్మ్. కాబట్టి అది మనది కాదు. టెంపరరీగా మన ఆధ్వర్యంలో నడుస్తుంది. యు ఆర్ ఎ ట్రస్టీ. ఒక ఫీల్డ్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత నేను ఈ స్టేజ్‌కొచ్చాను. నేను అనుకున్న దాంట్లో సంతృప్తి చెందుతున్నాను అనుకున్నప్పుడు దే వాంటెడ్ టు వెంచర్ ఇంటూ సమ్ అదర్ డిపార్ట్‌మెంటో ఇంకో రంగంలోకి వెళ్ళాలి అనేది ఉంటుంది. ఆ తర్వాత మీ పిల్లలు కూడా సేమ్ ఇదే ఫీల్డ్‌లోకి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? 40 ఇయర్స్ ఇప్పుడు ఇది చాలా లేకుంటే ఇలాగే కంటిన్యూ అవుదామా? లేకుంటే పిల్లలున్నారు, వచ్చారు అనేది? ఫ్రమ్ డే వన్ ఐ యూజ్డ్ టు టెల్ దట్ మై ఫ్యామిలీ షుడ్ గెట్ డెడికేటెడ్ టువర్డ్స్ ది హౌసింగ్ ఫర్ ద ఓహ్! పీపుల్. ఓహ్! దట్ ఈస్ మై ఇంటెన్షన్. హ్మ్. బట్ మై ఇంటెన్షన్ ఖచ్చితంగా నా పిల్లలు నేను చెప్పిందే చేయాలని లేదు కదా! ఐయామ్ ఏ బేసికల్లీ సివిల్ ఇంజినీర్. మా పెద్దవాడు సివిల్ ఇంజినీర్. మా హ్మ్. రెండోవాడు సివిల్ ఇంజినీర్. ఓహ్! కావాలని చదివించారా? వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందా? కావాలని చదివించాల్సిన పరిస్థితి వాళ్ళు కల్పించలేదు. వాళ్ళు చదవనుంటే ఏం చెప్పేవారో నాకు కూడా తెలియదు. ఆ! తర్వాత వాళ్ళు నా బిజినెస్ రా అని నేను చెప్పలేదు. ఓకే. వద్దని అనలేదు. వచ్చారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళే చూస్తున్నారు, నేను కాదు. చెప్పేదేంటంటే ఆల్రెడీ సెకండ్ జనరేషన్ ఈస్ స్టార్టెడ్. హోపింగ్ దట్ థర్డ్ జనరేషన్ ఆల్సో హావ్ గాట్ నౌ 3 ఓహ్! వావ్! గ్రాండ్ సన్స్. హుహు. అలా చిన్నపిల్లలు. హ్మ్. వాళ్ళు కూడా ఇదే ఫీల్డ్‌కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. దట్స్ గ్రేట్. నేను ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్ లైన్. పీపుల్ వాంటెడ్ నేమ్ అండ్ ఫేమ్. హ్మ్. నేను ఎక్కడో వెళ్ళి ఒక పెద్ద ప్రాజెక్ట్ పెడితే ఎవడికి కనపడుతుందండి? ఇక్కడ అది కాదే. చాలామంది అపోహ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరున్నారు. రవీందర్ రెడ్డి గారు 30, 40 ఏళ్ల నుంచి కడుతున్నారు అంటే ఎంత పెద్ద రిచ్ అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? ఆ రోడ్డు మీద పోతే అక్కడ ఒకటి 500 ఫ్లాట్లు కనపడుతుంది. మీరు మర్చిపోతారు 500 ఫ్లాట్లు నాయి కావని. అరే! ఆయన కట్టాడంటే ఆయనే ఏమో, అంటే ఆయనకి ఎంతుందో దీంట్లో అని. ఎక్కడ చూసినా నాయి కనపడ్డాయి అనుకోండి. వాట్ ఫీల్ పీపుల్ విల్ గెట్? హ్మ్. People are having an impression about my and my wealth 100 times more than my capability. 100 times, not less. ఓకే. Just like they imagine. దానికి తోడు నా ఇల్లు పెద్దగా కట్టుకోవడం ఇంకా యాడ్ అయింది. నాకు రూపాయి ఉంటే ₹100 ఉందనుకుంటారు జనం. ఓకే. పీపుల్ ఒక 5,00,00,000 ఉన్నాయి. 50,00,00,000 ఉన్నాయి. 5 తర్వాత 50 మీ 45కి ఏమైనా వాల్యూ ఉందా పెద్ద? లేదు కదా! హ్మ్. కానీ 50,00,00,000 ఉన్నప్పుడు మీకు ఒక రెస్పెక్ట్ జర ఎక్కువ అయితదేమో, కొద్దిగా అంత ఎక్కువ అయిద్దేమో ఉన్నందుకు.
కానీ నా దగ్గర ఉంది 5 కోట్లు, కానీ 500 కోట్లు అనుకుంటున్నారు. అంటే 5 కోట్లకు నాకు 500 కోట్ల రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది ఫ్రీగా. బికాస్ ఈవెన్ 5 కోట్లు ఉన్నాక 500 కోట్లు ఉన్నా ఇట్ ఈస్ రియలీ నాట్ మేకింగ్ మచ్ డిఫరెన్స్ ఇన్ ద ఫ్యామిలీ. యాజ్ ఫర్ యాజ్ యువర్ డే టు డే లైఫ్, నువ్వు కొనే కార్లు, నువ్వు తిరిగే స్టైల్, ఇవన్నీ కూడా. వై దిస్ ఫీల్డ్ యు ఆర్ ఇన్ ద సిటీ, యు ఆర్ డెవలపింగ్ థింగ్స్, పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎ ఫీల్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్, యువర్ ఓన్ పీపుల్, ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరున్నా సరే, ప్లస్ యు ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ whoever is buying, they give some importance for you at this moment. So many angles you have got the advantage, and if you sell, you will make money. 100 flats లో 10 అమ్మలేదు అనుకోండి, స్టిల్ యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లం. తర్వాత ఇంకెక్కువ రేటుకి అమ్ముడుపోతాయి. అంటే నువ్వు ఎఫిషియెంట్గా బిజినెస్ చేస్తే కొద్దిగా తక్కువ లాభం, ఇన్ఎఫిషియెంట్గా బిజినెస్ చేస్తే కొద్దిగా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. ఏ దాంట్లో ఉందండి? ఎఫిషియెంట్గా బిజినెస్ చేస్తే లాభం ఎక్కువ ఉండాలి, సెమీ ఎఫిషియెంట్గా చేస్తే లాభం తక్కువ ఉండాలి. సమ్ టైమ్స్ సెమీ ఎఫిషియన్సీ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్ దాన్ రియల్ ఎఫిషియన్సీ, ఓన్లీ ఇన్ దిస్ బిజినెస్. అర్థమైంది. ఇప్పుడు జనప్రియ అని పేరు పెట్టడం వెనకాల కూడా ఒక మీనింగ్ ఉంది, చాలా వరకు ఒక స్ట్రాటజీతో పెట్టారు అనేది. జనప్రియ అనే పేరు, మై వైఫ్ నేమ్ ఈస్ ప్రియా, నాట్ ప్రియా, ప్రియం వద. ఓ వావ్, బాగుంది పేరు. ఐ వాంటెడ్ టు బి జనానికి సంబంధించిన విషయం కాబట్టి ఐ మిక్స్డ్ పబ్లిక్ అండ్ మై వైఫ్ నేమ్ జనప్రియ. ఫర్ ద పీపుల్ ఒక రకంగా ఫర్ ద జనప్రియ అనగానే ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ ఫీల్, అంటే మంచి వర్డ్ అనే ఫీలింగ్ ఉంది. మీరు ఎక్కడ అసలు జనప్రియ అనే వర్డ్ తర్వాత నేను కర్ణాటకలో కూడా చేశాను, సేమ్ మీనింగ్ ఇన్ కన్నడ. ఒకసారి అనుకున్నాను తమిళనాడు ఎక్కడైనా మనం ఇండియాలో అన్ని దిక్కులు చేస్తే జనప్రియకి ఏం పేరు చూస్తే ఎనీ లాంగ్వేజ్ యూస్ సేమ్ నేమ్. నువ్వు మరాఠీకి పోయినా జనప్రియ అనే, తమిళ్లో పోయినా జనప్రియ అనే, హిందీలో పోయినా జనప్రియ అనే, ఆల్మోస్ట్ ఆల్ ద లాంగ్వేజ్ జనప్రియ ఇస్ అ కామన్. ఐ థింక్ ఇట్ మైట్ బి ఎ సాంస్క్రిట్ వర్డ్. ఈవెన్ యుఎస్కి వెళ్ళినా కూడా జనప్రియ అనే ఉంది, అంతే కదా? జనప్రియ అక్కడ కూడా మీరు వెంచర్ స్టార్ట్ చేశారు, అక్కడ కూడా అవుతున్నాయి. అక్కడ కూడా చేస్తున్నాం, హూస్టన్లో చేస్తున్నాము. నేను ఎప్పుడు జనప్రియ రవీందర్ రెడ్డి గారిని చూసినా, ఎక్కడ ఫోటోలు చూసినా, మీడియాలో ఎక్కడ చూసినా యూస్ టు వేర్ వైట్ అండ్ వైట్. ఎందుకంత? బేసికల్లీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్. When I was young, I was slim. Later, by virtue of my love and affection wife, I have become too fat. Okay. Because I don't want to blame myself about my obesity. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా పాజిటివ్ నెగటివ్ అన్నీ కూడా తనే, అంతేనా? అంతే కదా, జనప్రియ అని పేరు పెట్టాను. పేరులో నా పేరు లేదు అక్కడ, మరి నా బ్యాడ్లో కూడా పోతా కదా షేర్. 40 yearsలో బోల్డ్ అని ట్రెండ్స్ అయితే మారినాయి, రియల్ ఎస్టేట్లో కావచ్చు, అన్ని ఇండస్ట్రీలో మారినాయి కదా. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చూస్తే ఈ 40 ఏళ్లలో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది 1985లో. 85లో ద నెసెసిటీ ఆఫ్ హౌస్ వాజ్ టూ హై. అంటే ఆల్మోస్ట్ ఒక 100 మంది ఎంప్లాయీస్ కానీ జనాలు ఉంటే 95 మందికి ఇల్లు లేవు, 90 మందికి ఇల్లు లేవు. అంటే అంత స్కేర్సిటీ ఉండేది ఇళ్ళకి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దెర్ ఇస్ ఎ బిగ్ చేంజ్. ఆ కాలంలో ల్యాండ్ కాస్ట్ వాజ్ సో లో, కన్స్ట్రక్షన్ కాస్ట్ వాజ్ సో లో, గవర్నమెంట్ సైడ్ కూడా ఇంటర్ఫీరెన్స్ పెద్దగా ఉండేది కాదు, పర్మిషన్స్ కూడా ఈజీగా వచ్చేటివి, అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి వీ కుడ్ ఏబుల్ టు గివ్ ఏ ఫ్లాట్ ఫర్ 1 lakh 2 lakhs రేంజ్లో ఇచ్చాం. కాకపోతే ఆ కాలంలో శాలరీస్ వర్ సో లో అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ హోమ్ లోన్స్ 15% ఉండేది, ఇప్పుడు 8% ఉంది కాస్త. బికాస్ ఆఫ్ దట్ ఆల్సో దే యూస్ టు గెట్ వెరీ వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ద లోన్. విత్ గ్రేట్ డిఫికల్టీ దే కుడ్ ఏబుల్ టు ఓన్ ఏ ఫ్లాట్. ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితులు చాలా మారాయి. ఆ రోజు రియల్ ఎస్టేట్ అనేది ఒక చిన్న కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద సొసైటీ, లేదా గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టేది కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్ బీయింగ్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, స్లోలీ దాన్ని ఆర్గనైజ్డ్ సెక్టర్ చేయాలని దృష్టి పడడంతో, పబ్లిక్లో కూడా కొద్దిగా డబ్బు పెరగడంతో, శాలరీస్ పెరగడంతో మంచి కొంత జరిగింది, దానికంటే ఎక్కువ చెడు జరిగింది. ఈరోజు విపరీతంగా ల్యాండ్ కాస్ట్ పెరిగి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ కొత్తపేటలో చేసినప్పుడు 500 రూపాయల గజం రేటు నేను కొన్నది. ఈరోజు 1,00,000 రూపాయలు అన్నా కూడా తక్కువే. ఎన్ని టైమ్స్ ల్యాండ్ కాస్ట్ పెరిగింది. ఈ ల్యాండ్ కాస్ట్ ఇంత పెరిగినప్పుడు
మరి అఫోర్డబుల్ హౌసింగ్ చేస్తుంటే దెన్ హౌసెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇప్పుడు పూర్ పీపుల్ గవర్నమెంట్ ఫ్రీ కట్టిస్తుంది. బట్ వాట్ అబౌట్ ద మిడిల్ క్లాస్? రిచ్ పీపుల్ వాళ్ళు కట్టుకోగలుగుతారు. కాబట్టి మిడిల్ క్లాస్ విషయంలో డెఫినెట్లీ దేర్ షుడ్ బి సమ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, విచ్ ఇస్ టోటల్లీ ల్యాకింగ్, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ సైడ్. ఏం చేయవచ్చు మీరు? ఓకే, ల్యాండ్ సప్లై చేయండి. ఇన్ని వేల కోట్లకు మీరు అమ్ముకునేది కరెక్ట్ కదా. కొన్ని ల్యాండ్స్ మీరు ఎక్వైర్ చేస్తారు, చేసేసి బిల్డర్స్కి ఈ కండిషన్ మీరు ఇల్లు కట్టండి, ఆ ల్యాండ్కి డబ్బులు తీసుకోండి, రీజనబుల్ రేట్లో ల్యాండ్ సప్లై చేయండి. వన్ ఆఫ్ ద రా మెటీరియల్ కాస్ట్. వై గవర్నమెంట్ షుడ్ నాట్ give a subsidy rate to the affordable housing? We are giving for development of industries కూడా మనం తక్కువ రేట్లో ఇస్తున్నాం, బికాస్ ఇండస్ట్రీ రావడం అవసరం. మరి ఇండస్ట్రీస్లో పనిచేసే వాడికి ఇల్లు కూడా అవసరమే కదా. కాబట్టి తక్కువ ధరలో ఉండేది ఎవరైతే ఉందో దానికి అఫోర్డబుల్ రేట్లో గవర్నమెంటే సప్లై చేయాలి. అట్లా అది మొత్తం పోయటమే కాకుండా ఎలాంటి పరిస్థితి దారుణంగా ఉంది ఈరోజు అంటే, దో ఐఎమ్ ఏ బిల్డర్, ఐఎమ్ టాకింగ్ అగైన్స్ ది బిల్డర్స్ కమ్యూనిటీ అన్నట్లయితుంది. ఒక ఫ్లాట్ ఓనర్ని, ఫ్లాట్ ఓనర్ ఈజ్ సపోజ్ టు బి అవర్ గాడ్, బికాస్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ సప్లయింగ్ మనీ టు అస్. దట్ మనీ ఈజ్ ది క్రియేషన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. నేను ల్యాండ్ కొనుక్కొని ఎవడు కొనుక్కోకపోతే ఏం చేయను కదా. ఇవన్నిటికీ మూలము ఫ్లాట్ ఓనర్ బయ్యింగ్. ఫ్లాట్ ఓనర్ ఎందుకు కొనుక్కుంటాడు? నేను ఆ ఇంట్లో నా జీవితాన్ని గడపాలనే ఉద్దేశం కొనుక్కుంటాడు. వాడికి డబ్బు లోన్ వస్తుంది కాబట్టి కొనుక్కుంటాడు. దేర్ఫోర్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కొంత తగ్గింది, పర్వాలేదు. కానీ వాడు కొనుక్కునే స్తోమత నుంచి ఇళ్ళ ధరలు ఎలా పెరిగినాయి, విపరీతంగా పెరిగాయి. ఈ పెరగడానికి కారణాలు ఎవరు? గవర్నమెంట్. ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగినాయి, దాంట్లో కాంపిటీషన్. కన్స్ట్రక్షన్లో మెటీరియల్స్ మీద ట్యాక్సెస్ వచ్చినంత ఉన్నాయి. అట్లనే సో మెనీ ప్లేసెస్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్, గవర్నమెంటే కాదు, ట్యాక్సెస్, వెదర్ యూ కాల్ ఇన్కమ్ ట్యాక్స్, వెదర్ యూ కాల్ జిఎస్టీ, వెదర్ యూ కాల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు ఇప్పుడు మేము మెటల్ కొంటాము, మైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సిమెంట్ వాళ్ళ దగ్గర కానీ, స్టీల్ వాళ్ళ దగ్గర కానీ, గవర్నమెంట్ జిహెచ్ఎంసీలోకి పోతే మాకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు పర్మిషన్ ఇవ్వటానికి. అన్ని ప్లేసెస్లో, ఎవ్రీ ప్లేసెస్లో విపరీతమైన ఛార్జ్. ఎందుకు జరుగుతుంది ఇది? అన్యాయము జరుగుతుంది. ఎవరికి? ఫ్లాట్ ఓనర్స్కి. ఈ అన్యాయం ఎవరి వల్ల జరుగుతుంది? బిల్డర్ వల్ల. అంటే బిల్డర్ చేస్తున్నాడా? బిల్డర్ చేయటం లేదు. బిల్డర్ ముఖం చూయించి నేను బిల్డర్కి వేస్తున్నా, మీకు వేస్తలేము, ఛార్జీలు అన్నీ బిల్డర్ మీద పడుతున్నాయి. జిహెచ్ఎంసీకి ఎవరు కడుతున్నారు? బిల్డర్ కడుతున్నాడు. సిమెంట్ ఎవడు కొంటున్నాడు? బిల్డర్ కొంటున్నాడు. ల్యాండ్ ఎవరిది కొంటున్నాడు? బిల్డర్ కొంటున్నాడు. అన్ని బిల్డర్ కొంటున్నాడు. మీకేంటా అంటాడు. కానీ ఇప్పుడు బిల్డర్ ఏం చేస్తున్నాడు? మీ అందరి దగ్గర ఎక్కువ ధరలో కొని ఇంకా ఎక్కువగా అమ్ముతా అంటున్నాడు. కాబట్టి బిల్డర్ని బదనాం చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. అల్టిమేట్ సఫరర్ ఎవరు? 100% ఫ్లాట్ ఓనర్. మరి ఈ దేశంలో ఇంతమంది జనాభా ఉంటే వాళ్ళందరికీ ఇల్లు రావాలంటే వాడికి అతి కష్టం మీద 50 లక్షలు ఇల్లు, అన్ని కోటి రూపాయలు ఉంటే 50 లక్షలు ఉంటే ఎటుపోవాలి? 50 లక్షలకి సెల్ బిగ్ అమౌంట్ ఇన్ దిస్ కంట్రీ. దేర్ ఫార్ అఫోర్డబుల్ హౌసింగ్ అనే దాని మీద ఇన్ జనరలైజ్ చేయకుండా ఇన్ పర్టికులర్ చేసి గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఎ స్పెషల్ అటెన్షన్ హౌ టు మేక్ అఫోర్డబుల్ టు ది మిడిల్ క్లాస్ పీపుల్ కమ్యూనిటీకి కొన్ని రకాల ఇల్లు చేయాలి. ఆ రోజు మాకు మేము చేయగలిగాం, ఈరోజు ఆ దమ్ము లేదు మా దగ్గర. ఎందుకంటే ఇన్ని రేట్లు వచ్చేసరికి మేము కూడా పెంచాల్సి వచ్చింది. ఐ ఆమ్ నాట్ డెఫినెట్లీ హ్యాపీ ద వే ఐ యూస్ టు గివ్ అప్ టు 2000. టుడే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్. దెర్ ఈస్ ఎ బిగ్ చేంజ్. తర్వాత దీంట్లో రోజు రోజుకి రూల్స్ని క్లిష్టతరం చేయటం వల్ల సో మెనీ బిల్డర్స్ have joined. So many builders are started the work. Today, స్లోగా చిన్న బిల్డర్స్ అందరూ వ్యానిష్ అయిపోయే పరిస్థితికి వచ్చి చాలా పెద్ద పెద్ద బిల్డర్లు మాత్రమే సస్టైన్ అయ్యే పరిస్థితులు కల్పిస్తున్నారు. దట్ ఈస్ వన్ వే గుడ్, వన్ వే వెరీ బ్యాడ్. నెంబర్ ఆఫ్ బిల్డర్స్ who are capable of constructing becomes less number, which is going to be a harm to the society. The way few cement companies many ఉండే మెల్లమెల్లగా ఫ్యూ పీపుల్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు 4-5 కంటే ఎక్కలేరు. ఈ 4 కలిస్తే వాడు ఇష్టం వచ్చే రేటు కంటే మనం కొనుక్కోక తప్పదు. దట్ ఈస్ కాల్డ్ కార్టెల్. ఆల్రెడీ మెనీ టైమ్స్ బిల్డర్స్ కంప్లైంట్ చేసిండు, సార్ సిమెంట్ వాళ్ళందరూ కలిసి మాకు రేట్లు పెంచుతున్నారని. సేమ్ థింగ్ మే హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. దిస్ 5 or 10 బిల్డర్స్ అందరూ కుమ్మకి ఏ రేటు కన్నా తక్కువ అమ్మవుతుందంటే యూఆర్ డిక్టేటింగ్ దట్ చిన్నవాడిని రాలేదు పెద్ద. కాబట్టి ద గవర్నమెంట్ డ్యూటీ ఏంటంటే, యాజ్ ఫర్ ద లా,
ఈ కార్టెల్ కాకుండా చూసే బాధ్యత దానికి లా ఉంది. వాట్ ఈస్ ద గుడ్ ఈస్ అంబియన్స్, బిల్డింగ్స్ చాలా బాగా వస్తున్నాయి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది, ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా వచ్చినాయి. దెర్ ఆర్ గేటెడ్ కమ్యూనిటీస్, పెద్ద మంచి అపార్ట్మెంట్స్. అసలు హైదరాబాద్ అంటే ఇట్స్ ఏ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మెనీ సిటీస్ అనే లెవెల్ వచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ కూడా బాగానే డెవలప్ చేసింది. దెర్ ఈస్ ఎ సీ చేంజ్ ఫ్రమ్ 85 to 2025. I definitely appreciate whatever the efforts has government done in terms of infrastructure, but it requires much more. The way buildings have come, the contribution of builders towards a different type of great buildings, we should appreciate the builders community also. In spite of all the odds, there is nothing that the government is giving any encouragement, or the builders are doing on their own by virtue of whatever it is. That way, today real estate is, after coming RERA, real estate is slowly becoming more organized and regular and more law binding. These are all now హైడ్రా లాంటిది వచ్చేది. హైడ్రా రావడం అనేది కూడా చాలా కుంటలు, చెరువులు ఇవన్నిటిని ప్రొటెక్ట్ కాపాడటం అంటే ఏంటి, యు ఆర్ ఎన్హాన్సింగ్ గ్రౌండ్ వాటర్ లెవెల్. ఎన్హాన్సింగ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ అంటే ఏంటి, చెట్ల నుంచి ఏర్లు కిందికి పోతే నీళ్లు పైకి వస్తాయి, ఆ ఏర్లకు నీళ్లు దొరికితే చెట్లు చాలా పెరుగుతాయి, చెట్లు పెరిగితే పొల్యూషన్ తగ్గుతుంది. కాబట్టి హైడ్రాకి పొల్యూషన్కి చాలా డైరెక్ట్ సంబంధం ఉంది. హైడ్రాకి మనకు మంచినీళ్ళు దొరకాలి, ఎండాకాలంలో ఉంటాయి, సడన్గా బోర్ వేసుకుంటే దొరుకుతాయి. కాబట్టి ఎన్నో కుంటలు, చెరువులు ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో అవన్నీ మూసుకుపోవడం మంచిది కాదు. డెఫినెట్గా కొందరికి కష్టాలు ఉన్నాయి, దాంట్లో మేము కూడా సఫర్ కావచ్చు. ఐఎమ్ నాట్ డినయింగ్ సమ్వేర్, బట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ, what present government is doing, present CM is doing as far as the Hydra is concerned, it is an excellent job. That's a good thing. That needs a special attention. Anyhow, in future, real estate will become much more organized, and real estate is going to become much more important in the GDP of country. Real estate is also going to make India develop, because so many materials, so many industries will come, and year by year, wealth of the people are enhancing. The big buildings are good buildings, are good looking buildings, purchasing power also will increase. Therefore, employment under the real estate or construction companies also will, money folds, it will increase. And future of India is very, very bright towards the real estate industry. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ రెడ్డి గారు. బెస్ట్ విషెస్ టు యూ. Thanks a lot for coming and patiently hearing me. అండ్ అద్దె ఇల్లు ఎందుకు దండగా, జనప్రియ ఉండగా అని 1985లో మాట్లాడాం. మా ఉద్దేశంలో 40 ఏళ్ళు గడిచినప్పుడు, ఈ సందర్భంలో 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, 2047 వరకు అందరికీ ఇల్లు ఉండాలి అనే కోరికతో ఈరోజు నేను మీ ఇంటర్వ్యూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.